మన భారతదేశంలో చూసుకున్నట్లయితే కనుక వ్యవసాయ రంగం చాలా ప్రముఖమైనటువంటి రంగం. అంటే భారతదేశంలో యొక్క స్థూల దేశీయోత్పత్తి చూసుకున్నట్లయితే దాంట్లో దాదాపుగా ఒక 16 నుంచి 20% వరకు మనకి వ్యవసాయ రంగం, అదేవిధంగా దాని యొక్క అనుబంధ రంగాల నుంచే వాటి కాంట్రిబ్యూషన్ ఉంటుందన్నమాట. అంతగా అంటే మనం భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని వెన్నెముకగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రైతుల యొక్క అభివృద్ధి అంటే మనం కేవలం రైతులు పండించేటువంటి పంటల యొక్క దిగుబడిని పెంచడం వరకు మాత్రమే అనుకుంటాము. కానీ దాంతో పాటుగా రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి, అదేవిధంగా వారి జీవన విధానం కూడా మెరుగుపడాలి. దీన్నే మనం వ్యవసాయ రంగ అభివృద్ధిగా చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ప్రస్తుతం రైతులు పాటిస్తున్నటువంటి సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో పాటుగా ఈ కాలానుగుణంగా మారుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని, అదేవిధంగా వ్యవసాయ రంగంలో రోజురోజుకి వస్తున్నటువంటి కొత్త రకాలు కానీ, యంత్రాలు కానీ, లేకపోతే కొత్త పరిజ్ఞానాన్ని కానీ అవలంబించినప్పుడు వారి యొక్క పంటల దిగుబడిని పెంచుకోవడంతో పాటు ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరుచుకోవచ్చు. అయితే రైతులకి ఈ సమాచారం అనేది సాంప్రదాయంగా మనకి విస్తరణ పద్ధతులైనటువంటి వ్యవసాయ అధికారులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, వ్యవసాయ విస్తరణ అధికారులు ఉన్నారు. వీరి ద్వారా రైతులకి డైరెక్ట్గా అందించడం అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అసాధ్యము. ఎందుకంటే ప్రతి శాస్త్రవేత్త ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఈ సమాచారాన్ని అందించడం అనేది కుదరని పని. కాబట్టి ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ చాలా విప్లవాత్మకంగా మనం చూస్తూ ఉన్నాము. 1980 నుంచి చూసుకున్నట్లయితే ఇది రోజు రోజుకి బాగా డెవలప్ అవుతూ వస్తుంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనం స్మార్ట్ ఫోన్స్ చూడొచ్చు. అదేవిధంగా మారుమూల గ్రామాలలో కూడా మనకి ఇంటర్నెట్ సౌకర్యం అనేది అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడున్నటువంటి ఈ మొబైల్ ఫోన్సే కావచ్చు, ఇంటర్నెట్ అందించేటువంటి సదుపాయాలే కావచ్చు, వీటిని ఉపయోగించుకొని రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తల నుండి కానీ, లేకపోతే వ్యవసాయ అధికారుల నుంచి కానీ నానాటికి పెరుగుతున్నటువంటి ఈ వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందడం ద్వారా వాళ్ళు దిగుబడులు పెంచుకోవడంతో పాటుగా ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరుచుకోవచ్చు.